ఏంటి అర్జెంట్గా రామన్నావు? ఊరికే అలా అన్నా. సరే గాని నేను నెక్స్ట్ మంత్ హైదరాబాద్కి వెళ్తున్నా. ఎవరెవరు? అదా సత్య నెక్స్ట్ మంత్ హైదరాబాద్ పోదాం. సరే, నేను మా డాడీ. సరే సరే, ఇంకేమన్నా చెప్పాలా? హలో, ఇంకేమన్నా చెప్పాలా? నాకు టైం లేదు. సరే బాయ్. నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా, ఏమన్నా చెప్పాలా ఏమన్నా చెప్పాలా ఏమన్నా చెప్పాలంటే చెప్పు అని. చెప్పాలా, చాలా చెప్పాలా. వింటావా? అంత ఓపిక నీకుందా? అంత టైం నువ్వు నాకు ఇస్తావా? లేదు కదా. అయినా నేను చెప్పాలనుకునే మాటలు నువ్వు వినాలనుకునేవి కాదు. అందుకే నా కళ్ళకు నిన్ను దగ్గరగా, ఆ మాటలకి నిన్ను చాలా దూరంగా పెట్టేశా. అండ్ నాకు ఇలా ఉండటం అలవాటైపోయింది. ఎప్పుడు చూడు ఇట్లా తప్పుగానే మాట్లాడుతాంటావు కృష్ణ. మాట్లాడిన ప్రతిసారి నాలోని తప్పుల్ని వెతుకుతున్నావు, కానీ నా మనసులో ఉన్న నీ పైన ప్రేమను మాత్రం అస్సలు అర్థం చేసుకోవట్లేదు. లోపల చాలా బాధగా ఉంది, కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నా. ఇప్పుడు ఏమైందని? నీలా నేను చేస్తే నాలా నువ్వు తట్టుకోలేవు. నాకు నీ ప్రేమ భారంగా ఉంది కృష్ణ. నా ప్రేమ నీకు మొదట్లో నచ్చి ఇప్పుడేమో అదే ప్రేమ నీకు భారంగా ఉందా? నాకు అర్థం కాలే, ఎందుకు అలా అంటున్నావు? బహుశా నా అతి ప్రేమ వల్ల. నీకు అనిపిస్తుందా? లేదా నా స్థానంలో ఇంకెవరైనా వచ్చారా? వచ్చారేమో, అందుకే నా ప్రేమ నీకు భారంగా ఉంది. ఇదిగో ఈ అనుమానమే నాకు టార్చర్ లాగా అనిపిస్తాంది. సత్య, కృష్ణాని అన్న అన్నావు కానీ నీ లవర్ అంట.